హలో అండి. వెల్కమ్ టు రాజీ మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? ముందుగా అయితే అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలండి. శ్రావణ మాసం వచ్చేసింది కదా, మొదటి శుక్రవారం అనమాట. ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే 5 శుక్రవారాలు వచ్చాయండి. మొదటి శుక్రవారం ఈరోజు. వరలక్ష్మి వ్రతం అనేది 8వ తారీఖున జరుపుకుంటున్నాము. పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం. యాక్చువల్గా అయితే 2వ శుక్రవారం చేసుకుంటాము, కానీ ఈసారి మాత్రం 3వ శుక్రవారమే వరలక్ష్మి వ్రతం అందరూ చేసుకుంటున్నారు. మరైతే ప్రతి శుక్రవారము మంగళవారం అమ్మవారికి పూజ చేసుకుంటాం కదండి. తొలి శ్రావణ శుక్రవారం మా ఇంట్లో నేను ఎలా పూజ చేసుకున్నానో ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మరి ముందుగా నేనైతే అమ్మవారిని ముందు రోజే రెడీ చేసుకుని పెట్టుకున్నానండి. శుక్రవారం ఉదయమే అంటే మనకి హడావుడిగా ఉంటుంది కదా. ముందు రోజు గురువారమే. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, నేను రెగ్యులర్గా అమ్మవారిని పూజ చేసుకునే పూజా విగ్రహం అనమాట. చిన్న సైజు అమ్మవారి ఫేసు. ఈ ఫేస్ని నేను నిత్యము కూడా పూజ గదిలో పెట్టుకొని ఆరాధిస్తూ ఉంటాను. సో అమ్మవారికి అలంకారం అనేది చేసుకుంటున్నాను. అందాల చక్కని తల్లికి ఎంత అలంకారం చేసినా కూడా తక్కువే అండి. వరలక్ష్మిగా, విజయలక్ష్మిగా అమ్మవారిని రకరకాలుగా పూజిస్తూ ఉంటాం కదా. ఏ విధంగా పూజించినా కూడా అమ్మవారికి అలంకారం అనేది తప్పకుండా చేస్తాము. అమ్మవారికి అలంకారం చేస్తుంటే అదొక తెలియని అనుభూతి అండి. ఎంత అలంకారం చేసినా కూడా ఇంకా ఎంతో కొంత మిగిలే ఉంది అనిపిస్తూ ఉంటుంది. సో నేనైతే ఇలా అమ్మవారికి నాకు తోచినట్లుగా మనమైతే ఎలా రెడీ అవుతామో అలాగే అమ్మవారిని కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. మాకు కలశం అనేది లేదండి, అందుకని నేను అమ్మవారిని ఈ విధంగా రెడీ చేసుకుంటున్నాను. అమ్మవారికి కావలసిన డ్రెస్ని నేను నా చేతులతో నేనే కుట్టుకుంటానన్నమాట. సో ఏ కలర్ కావాలి అంటే ఆ కలరు డిఫరెంట్గా అమ్మవారికి డ్రెస్ అనేది రెడీ చేస్తాను. సో అమ్మవారిని రెడీ చేసుకున్నాం కదండి. అమ్మవారికి ఆసనం వేసి ఆసనం మీద అమ్మవారిని కూర్చోపెట్టాను. సో అమ్మవారి దగ్గర ఉండే ఏనుగులు ఉంటాయి కదండి, ఏనుగుల్ని కూడా రెడీ చేస్తున్నాను. అమ్మని అన్నపూర్ణాదేవిగా కూడా మనం కొలుచుకుంటాం కదా. సో ఇక్కడ నేను అన్నపూర్ణాదేవికి సమర్పించినట్లుగా రైస్ పెట్టి పసుపు కుంకుమ అనేది సమర్పిస్తున్నాను. ఈ ప్రాసెస్ అంతా కూడా నేను ముందు రోజే కంప్లీట్ చేసేసుకున్నాను. అమ్మవారిని రెడీ చేసుకోవడము, అలంకరించుకోవడము, పూజ గదిని శుభ్రం చేసుకోవడము, పూజకు కావాల్సినవి సిద్ధం చేసుకోవడం. మరుసటి రోజు ఉదయమే లేచి నా రొటీన్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసుకుని పూజ చేసుకోవడానికి సిద్ధమవుతున్నాను. ముందుగా గుమ్మానికి పసుపు రాసి బొట్టు పెట్టి గుమ్మం దగ్గర ముగ్గు పెట్టడం అనేది జరిగింది. ఆ తర్వాత అమ్మవారికి మాల అనేది నేను కడుతున్నాను. పూల మాల వేయాలి కదండి. ఆ మాల అనేది నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఎప్పుడు పూజ చేసినా కూడా స్పెషల్ పూజలప్పుడు అమ్మవారికి అయినా స్వామివారికైనా మాలలు కట్టి పూలైనా ఏవైనా సరే ఆ మాలను సమర్పించడం నాకు చాలా ఇష్టం అన్నమాట. నా స్వహస్తాలతో నేనే పూలమాలను కడతాను. చూస్తున్నారు కదండి, చాలా సింపుల్గా ఈ విధంగా పూలమాల అనేది రెడీ చేసేసాను. సో ఈ పూలమాలతో అమ్మవారిని అలంకరిస్తున్నాను. అమ్మవారి అలంకరణ కంప్లీట్ అయిపోయింది కదండి. ఇప్పుడు మిగిలిన దేవుళ్ళను కూడా పువ్వులతో అలంకరించేసి పూజకు కావలసినవన్నీ కూడా నేను సిద్ధం చేసుకుంటున్నాను. దీపం పెట్టుకోవాలి కదండి. దీపపు కుందులు మొత్తం కూడా పూజకు కావాల్సినవి అన్నీ కూడా ఈ విధంగా నేను సిద్ధం చేసేసాను. చూస్తున్నారు కదా, మా పూజ గద ఈ విధంగా ఉంది. సో నెక్స్ట్ నేను కొన్ని విడి పువ్వులు ఉంచుకున్నాను పూజ చేసుకోవడం కోసం. అక్షింతలు, కుంకుమ, గంధము, పంచపాత్ర అన్నీ కూడా రెడీ పెట్టేసుకున్నాను. పూజకు అన్నీ సిద్ధం చేసేసుకున్నాను. ఇంకా ఒక్కటి మాత్రమే మిగిలి ఉంది, అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి కదండి. సో నైవేద్యం కూడా నేను ఇక్కడ రవ్వ కేసరి అనేది ప్రిపేర్ చేస్తున్నాను. అన్నీ సిద్ధం చేసేసుకున్నాం కదండి. ఇంకా పూజ స్టార్ట్ చేద్దామా. ఈ పూజకు కావలసినవన్నీ కూడా అంటే ఏ విధంగా చేయాలి ఏంటి అని వరలక్ష్మి వ్రతం బుక్ కూడా దొరుకుతుందండి. వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన అష్టోత్తర శతనామావళి, లక్ష్మీ స్తోత్రం అవన్నీ కూడా బుక్లో ఉంటాయి. సో ముందుగా అయితే నేను దీపారాధన చేసి దీపం దగ్గర కొన్ని అక్షింతలు విడిచి దీపానికి దండం పెట్టుకుంటున్నాను.
నెక్స్ట్ ఏ పూజ చేయాలన్నా కూడా ముందుగా మనం గణపతిని పూజించాలి కదండి. గణపతి పూజ చేసి గణపతికి కూడా నైవేద్యం అనేది సమర్పిస్తున్నాను. నెక్స్ట్ ఇంకా అమ్మవారి పూజ అనేది స్టార్ట్ చేసుకుందాం. అమ్మవారికి ముందుగా దీపం వెలిగించి దీపం దర్శయామి అని ధూపాన్ని కూడా సమర్పిస్తున్నాను. వరలక్ష్మి పూజ చేస్తున్నాం కదండి. వరలక్ష్మి అమ్మవారిని కొలిచేందుకు అష్టోత్తర శతనామావళి, లక్ష్మీ స్తోత్రము ఇవన్నీ కూడా చదువుతూ పూలు లేదా అక్షంతలతో అమ్మవారిని పూజించుకుని ఆ తర్వాత నారికేళం కొబ్బరికాయని కూడా సమర్పించి చివరగా అమ్మవారికి నైవేద్యం పళ్ళు కూడా సమర్పిస్తున్నాను. అదేవిధంగా అమ్మవారికి తాంబూలం అనేది చీర తాంబూలం కూడా సమర్పించి చివరిగా మంగళహారతి అనేది ఇవ్వడం జరిగింది. శ్రావణ మాసం తొలి శుక్రవారం మా ఇంట్లో వరలక్ష్మి అమ్మవారిని నేనైతే నాకు తోచిన విధంగా ఈ విధంగా పూజించాను. మరి మీరు ఏ విధంగా పూజ చేసుకున్నారో కామెంట్ చేసి చెప్పండి. నచ్చిందా అండి నా పూజా విధానం? నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బై బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.